ఫుల్ అయితే కొట్టిపోయింది, అంత కింద పోతా ఉంది. ట్రిప్ ఏ అయితే 0 చేసేద్దాము. సో ట్రిప్ ఏ అయితే చూస్తున్నారు కదా, డీజిల్ అయితే ఫుల్గా అయితే పట్టించేసాను. 16,300 అయితే పట్టింది. చూద్దాం మైలేజ్ ఎంత వస్తుంది ఏం కథ అనేసి. లైట్ వెయిట్ కదా ఇది, 5 టన్నులు కూడా లేదు. చూద్దాం ఎంత వస్తుంది మైలేజ్ అనేసి. సో ఇట్లుంటే కన్నా రీజనరేషన్ ఆన్ చేయాలనేసి. సో ఎక్కడైనా నిలబెట్టినప్పుడు చాయ్ తాగేటప్పుడు అయితే ఆన్ చేసి పెడదాము. రీజనరేషన్ కూడా అయిపోతుంది, పికప్ బాగుంటుంది. ఇకైతే బయలుదేరేసి వెళ్ళిపోవాలా, లేట్ అయిపోయింది. సో మన ఒకరు స్పెషల్ పర్సన్ అయితే వస్తున్నాడు అనమాట. సో వాళ్ళని కూడా అయితే పరిచయం చేస్తాను. మేమే ఇద్దరము డబుల్ డ్రైవర్లుగా వెళ్తున్నాం అనమాట. చూపిస్తాను, వెళ్దాం ఇక నుంచి. ఇంకా ఫాస్టాగ్ రీఛార్జ్ చేయాలా, ఫాస్టాగ్ కూడా రీఛార్జ్ చేసుకునేద్దాం ఒకేసారి, మళ్ళీ పంచాయతీ లేకోకుండా. సో టోల్ గేట్ దగ్గర పెట్టేసి అద్దం అయితే కడుక్కున్నాను అనమాట. అద్దం కడుక్కునేసి ఒక చాయ్ తాగేసి బయలుదేరుతున్నాను. వీటి నుంచి ఎక్కితే నాన్ స్టాప్గా కొట్టుడే అనమాట. సో టైర్లు అయితే చెక్ చేసినాను. వీటి నుంచి ఇటుకి ఏం అంత హీట్ కూడా అయ్యిండవు అనమాట. సో బయలుదేరదాము. చూస్తున్నారు కదా అద్దం. మిర్రర్కి ఏమంటే ఏం జరిగిందంటే, ముందర వచ్చేసి దండ మిర్రర్కి అయితే కట్టేశాను. అదే అనమాట ప్రాబ్లం వస్తుండేది ఇప్పుడు. సో ఇక్కడ తాత ఉన్నాడు కదా, ఆ తాత వచ్చేసి మన బండికి అయితే పూజ చేసి ముక్కొని, అది కూడా క్లిప్ అయితే యాడ్ చేస్తాను. సో బండి దగ్గరకు వచ్చి చెప్పులు తీసి ఎంత బాగా బండిని ముక్కొని, సో పెద్దోళ్ళ ఆశీర్వాదం ఉంటే మంచిగా జరుగుతుంది అనమాట. సో బయలుదేరి వెళ్ళిపోదాం. మన కోసము చందు బ్రో అయితే వెయిట్ చేస్తా అన్నాడు అనమాట. పాపము చాలా ముందుగా వచ్చేసినాడు, ఒక 3 hours ముందుగా. మనకి పూలు అయితే లేట్ అయినాయి అనమాట, లోడింగ్ అయితే. ఇంకో బండి లోడ్ చేస్తా అన్నారనమాట. ఆ బండికి లేట్ అవ్వడం వల్ల సో మనకి లేట్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు స్పీడ్ అయితే కవర్ చేయాలన్నమాట. ఎందుకంటే విజయవాడలో 5 గంటలకు అయితే ఉండాలి పూలు. ఆ పూలు దింపేస్తే మళ్ళీ కొద్దిగా ఫ్రీ అయిపోతాం అనమాట. నార్మల్గా అయితే బ్లాక్ చేస్తాము. టైం అయితే 9 అయితే అవుతుంది. చిత్తూరు బైపాస్లోకి అయితే వచ్చినాము. బండి టైర్లు చెక్ చేద్దామని. లైట్ వెయిట్ అనమాట, మంచి బాడీకి. మొత్తం బ్యాక్ సైడ్ చూడండి అల్లేసినాం. ఓ చాయ్ తాగేసి వెళ్దాం. అప్పుడే టోల్ గేట్ దగ్గర ఒక చాయ్ తాగినాం కదా, ములుబాగల్లో. చక్కెర లేదు, ఏం లేదు, ఉత్త నీళ్ళు అనమాట. నెక్స్ట్ టైం అయితే బండి ఆపనాడా. సో బేకర్ అంటే బేకర్ టీ అనమాట. ఇదైతే చాలా బాగున్నది. చిత్తూరు బైపాస్. సో 4 బండి అయితే తీసుకున్నాము. రన్నింగ్లో ఎప్పుడన్నా ఆకలి అయితే తినడానికైతే. ఎవరో బండి ముందర అడ్డపెట్టినారు, కట్ అవుతుందిలే. చిత్తూరు బైపాస్ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి మైలేజ్ ఎంత వస్తుందో, నిలబెట్టి చూపిస్తా. ఇక్కడ చూస్తున్నారు కదా 6.3 అనమాట. ఇది యాక్చువల్గా 12 టన్నులు పాసింగ్ చేస్తే వచ్చే మైలేజ్ అనమాట. 6.3, 6.4, 6.5 ఈ మూడిట్లో వస్తుంది. సో ఇది వచ్చేసి ఇప్పుడు దాదాపు 7 టన్నులు ఉన్నదన్నమాట మనది వెయిట్. సో చూద్దాం, ఇంకా పెరుగుతుంది, చూపిస్తాను అది కూడా. బయలుదేరుతాము. టైం వేస్ట్ చేయకూడదు అనమాట, పూలు ఎత్తుకున్నాం కాబట్టి. లేదంటే ఆరాంగా ఆడుకుంటా పాడుకుంటా నిద్ర వస్తే పనుకునేసి వెళ్ళేవాళ్ళము. ఇట్లా టైమింగ్ ఎత్తుకుంటేనే మేలు అనమాట. జర్నీ చేసేదానికి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకోటి ఏమంటే డెలివరీ బిర్న చేయగలుగుతాం అనమాట. అంటే ట్రిప్స్ తొందరగా అవుతాయి అనమాట.
అట్లా కాకోకుండా ఓన్లీ పార్ట్లో ఇది మామూలు పార్సల్ లోడ్ ఎత్తుకొని ఆరాంగా వెళ్దాంలే అనుకుంటే సో టైం వేస్ట్ ఊరికనే. అందువల్ల ఈ పూలు మధ్యలో అవి ఇవి వేసుకున్నామంటే ఇంకా విజయవాడ నుంచి పూలు దింపేస్తానంటే నిమ్మకాయలు అవుతాయి ఈ రోజుల్లో. సో కలకత్తాకి అవి కూడా ఎత్తుకుందాము, చూపిస్తాను. అది కూడా అంతా టచింగ్ వేసుకుంటూ పోవాలన్నమాట, అప్పుడే డబ్బులు మిగిలేదు మనకి. వెల్కమ్ టు తిరుపతి. 10 కిలోమీటర్లు, పీలేరు 49 లెఫ్ట్కి, విజయవాడ 420. సో తిరుపతి బైపాస్లోకి ఎంటర్ అయిపోయినాము. 10 అవుతుంది టైము. 10 అబ్బా ఎంత కొంత పడిందాడా. మన చందు బ్రోకి అయితే ఫుల్ బోర్ కొడతానట్టు ఉంది. సో ఫోన్ల మీద ఫోన్లు చేస్తానే ఉన్నాడు అనమాట. అట్లా మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. వీడియో ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. ఈ రూట్లో ఎన్నిసార్లు షూట్ చేయింటామో మీకు తెలిసిందే. అందుకనే డీజిల్ అయితే ఒక పాయింట్ అయితే తగ్గింది. సో 6.5 మైలేజ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంకా పెరుగుతుంది, రాను పెరుగుతూ పోతుంది అనమాట మైలేజ్. లాస్ట్లో వేద్దాము, ఇంకా లెక్క తెలుస్తుంది కరెక్ట్గా. మన హనుమాన్, బాహుబలి హనుమాన్ 10-12 టైం. బైపాస్ అంతా ఖాళీగా ఉంది. ఇక్కడ చూడండి ఎవరున్నారు. హే బ్రో, మన చందు బ్రో. లైటింగ్కి ఏం కనపడలేదు. ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలా, ఎందుకంటే ఎక్కడన్నా పోలీస్ వాళ్ళు వీళ్ళు అడిగితే ఇవ్వాలి కదా. అందుకు జోబీలు అయితే ఏం లేవు. నాయుడుపేట హైవేలోకి అయితే వచ్చేసాము. మన చందు బ్రో అయితే టైర్లు అయితే చెక్ చేస్తున్నాడు. సో డ్యూటీ అయితే ఇప్పుడు మన చందు బ్రో అయితే ఎక్కుతాడు. నేనైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అనమాట. కొత్త టైర్లు కాబట్టి బటన్లో రాళ్ళు చిక్కులుకుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి అలైన్మెంట్ పెట్టేలా. వెనకాల అయితే చెక్ చేసుకోవాలన్నమాట, ఏమన్నా జారుతాయా ఏమనేసి. చూస్తున్నారు కదా, స్ట్రైట్ పడిపోయింది తాడు. ఇంత గలీజ్ అయిపోయింది మా బండి. రైట్, లైట్ వెయిట్ ఏం కాదు. పూజ అయితే బాగా చేసినారు. ఈ సైడ్లో మూటలు కూడా చెక్ చేసుకోవాలా. సో వెళ్దాం, పదామండి. చాయ్ తాగేసి ఇప్పుడైతే డ్యూటీ వచ్చేసి మన చందు బ్రో అయితే ఎక్కేశాడు. సో కంటిన్యూగా అయితే డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాము. పూలు అయితే విజయవాడలో దింపాల. విజయవాడ కాదు, 3 పాయింట్లు ఉన్నాయి అందుకనే. సో నేను ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ లేచి అన్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో బండి గురించి అయితే కొద్దిగా అయితే చెప్పేశాను చందు బ్రోకి. ఆల్రెడీ తెలుసు, అంతా తోలుతాడు. ఏం బ్రో? అంతే, నేనైతే ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకుంటాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి టంగుటూరు అనమాట. టంగుటూరు దగ్గర అయితే 2 అయితే దొబ్బేశాను పైన నుంచి. మన చందు బ్రో వచ్చేసి టైర్లు చెక్ చేస్తున్నాడు. చందు బ్రోని కంటిన్యూగా డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. చూడండి, ఈ బోటి కిందనే దిమ్మినాము 2. బయలుదేరదామా? హీట్ అయినాయా? ఒంగోలు అయితే 10 మూటలు అయితే దింపేసాము. బండ్లు అయితే అడుగులు అయితే తక్కువైంది, అందుకని అడుగులు బకెట్ కూడా తీసుకున్నా. మన చందు బ్రో అయితే నిద్రపోతున్నాడు. సెక్యూరిటీ అన్న ఇదే భారత్ బెంజ్, ఇది సర్వీస్ సెంటర్. ఇది ఒంగోలు బైపాస్లో ఉన్నది సర్వీస్ సెంటరు. సో ప్రతి చోట ఇప్పుడు సర్వీస్ సెంటర్లు పెట్టేసినారనమాట. మండలానికి
చిన్న షటర్ రూమ్ కానిలే, షటర్ రూమ్ ఓపెన్ చేసి పెట్టేసినారనమాట. టెన్షన్ ఏం లేదు మనకి. బండి తిప్పుకొని వచ్చేసి ఇట్లా స్ట్రైట్ పోయినామంటే విజయవాడ పోతాము. ఇట్లా పోతే మన తిరుపతి సైడు ఇక్కడే ఉంటుందన్నమాట భారత్ బెంజ్. ఇది ఇక్కడ లైట్ ఉంది కదా. సో చిరాల పోయే రోడ్లో తెలియదు, మ్యాప్లో వేసాను అనమాట. మ్యాప్లో వేసానంటే పక్కనే 1 కిలోమీటర్ అని చూపించింది. సో సరే అని చెప్పేసి సర్వీస్ రోడ్లో వచ్చేసి తీసుకునేసిన, మళ్ళీ టెన్షన్ లేకోకుండా. రేపు ఎప్పుడన్నా ఫ్రీగా అవుతానంటే డే టైంలో తీసి పోయేస్తాము. ఇప్పుడు సర్వీస్ రోడ్లో పోయేసి మళ్ళీ హైవే అయితే ఎక్కాలి పైకి. నెక్స్ట్ వచ్చేసి గుంటూరులో ఒక 10 దింపాలా, మళ్ళీ విజయవాడలో వచ్చేసి 23 అయితే దింపాలా. ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. మాకు ఇచ్చిందే లేట్ అనమాట, 7 గంటల పైన ఇచ్చారు పూలు. ఆడ యాక్చువల్గా 4 గంటలకు అయితే వాళ్ళ. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది తెల్లారి. గుంటూరులో కూడా అయితే 10 అయితే దింపేశాము. లెఫ్ట్ సైడ్ గుంటూరు ఆడే స్టార్టింగ్లోనే దింపేశాము అనమాట మనమైతే. సో లేట్ అయిపోయింది. విజయవాడలో వచ్చేసి ఇంకా 20 దింపాలా. ఆడ ఇచ్చిందే లేట్ అనమాట, అందుకే లేట్ అవుతుంది. ఇంకా విజయవాడలో కూడా అయితే ఫోన్ చేశారు తొందరగా రమ్మని చెప్పేసి. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను అనమాట తొందరగా. ఇక్కడ గుంటూరులో దింపిండేటివి అయితే ఏం షూట్ చేయలేదు. సో ఈడ ఏమంటే రూలు, డ్రైవర్ ఎక్కి పైన మూటలన్నీ ఎత్తేయాలన్నమాట. సో అందుకనే అన్లోడ్ చేసేదానికి తొందరగా చేసేయాలని చెప్పేసి వీడియో అయితే షూట్ చేయలేదు. తెల్లారిపోయిన కూడా తెల్లారిపోయింది. ఇక్కడ చూడండి హనుమాన్. ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే మనం విజయవాడలో బ్రిడ్జ్ దిగేసి ఇట్లా హైదరాబాద్ రోడ్కి అయితే వచ్చి యూటర్న్ చేసుకొని వచ్చామన్నమాట. పోలీసు వాళ్ళు అయితే వదలమన్నారు పూలు కాబట్టి. ఇక్కడ చూడండి పూలు కనిపిస్తున్నాయి కదా మూటలో, ఆ పూలను చూసి అయితే వదిలేశారనమాట. ఎందుకంటే యాక్చువల్గా అయితే ఇవన్నీ టెంపుల్స్కి అంతా వెళ్తాయి అన్నమాట పూలు, అందువల్ల అయితే వదిలేశారు. సో విజయవాడలో అయితే దింపుతానయ్యి. మన చందు బ్రో అయితే పైన ఉన్నాడు. ఇంకా 20 మూటలు ఉన్నాయి దింపేస్తే. ఇక్కడ చూడండి ఎన్ని వేశారు డెకరేషన్. Please Saraka whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body